క్వచ మేరు క్వచ రావణౌఘ గణనా కోటిస్తు కీటాయతే. ఈ రామదాసుడైనటువంటి హనుమస్వామి యొక్క భుజదండాల ముందు లక్షలు కోట్ల కొలది కీటకాలతో సమానం నీలాంటి రావణాసురులు అని గర్జించినటువంటి ఆ హనుమస్వామి, నాయనా రావణ, నీకొక సందేశాన్ని వినిపించడానికి ఇక్కడి దాకా వచ్చాను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తో తవ హంతికే రాక్షసేష హరీషస్త్వాం భ్రాత కౌశలమబ్రవీత్. రాక్షసేష, ఓ రావణ ప్రభో, భ్రాత, నీ యొక్క సోదరుడైనటువంటి మా వానర ప్రభు సుగ్రీవుడు నిన్ను క్షేమ సమాచారం అడుగుతూ ఉన్నాడు. సందేశాన్ని ప్రారంభించే ముందు క్షేమ సమాచారాలతో సందేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ సోదరుడైన సుగ్రీవుడు క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు. అదేమిటండి, జాతి భేదం ఉన్నది. ఆయన వానరుడు, ఈయనేమో రాక్షసుడు. అందులో రావణాసుడికి సుగ్రీవునికి సోదర సంబంధం ఎట్లా కుదురుతుంది? మరి ఇక్కడ సోదరుడైన సుగ్రీవుడు అని చెప్పి హనుమస్వామి నోటి వెంట మహర్షి పలికిస్తున్నాడే మాట. అంటే దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉన్నది. సుగ్రీవుని యొక్క సోదరుడు వాలి మహాబలశాలి. వాలిని గెలుద్దామనేటువంటి ఉద్దేశంతో ఒకమారు వాలిపైకి వెళ్ళినాడు. వాలి సముద్రంలో అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నాడు కదా, ఇక్కడే తన భుజదండాల మధ్యలోపట వాలిని పట్టేసి చంపేద్దామని చెప్పి వెనక నుంచి రావణాసుడు వెళ్ళాడు. కాని దురదృష్టవశాత్తు రావణాసుడి యొక్క నీడ ఆ సముద్రపు నీళ్ళలో పడింది. వస్తున్నటువంటి ఆ రావణాసుడి యొక్క పరిస్థితిని వాలి పసిగట్టాడు. తన భుజాలలో రావణాసురుణ్ణి పెట్టుకొని 3 సముద్రాలు తిప్పాడు. తిప్పి కిష్కింధా ప్రాంతం దగ్గర వదిలిపెట్టాడట. ఎవరయ్యా నీవు? అయ్యా స్వామి, మీతో స్నేహం చేద్దామని వచ్చాను అన్నాడట రావణుడు. అందితే కాళ్ళు, లేకుంటే జుట్టు. ఇది రావణాసుడి యొక్క దుర్మార్గుడి యొక్క స్వభావం. వాళ్ళ యొక్క పరాక్రమం తెలిసింది కాబట్టి వారితో స్నేహం చేసుకోవడమే చాలా మంచిది అని చెప్పి మామూలు స్నేహం కాదు, అగ్నిసాక్షికంగా స్నేహం పెట్టాడు రావణుడు వాలితో. అగ్నిసాక్షికంగా స్నేహం చేయడం వల్ల లాభం ఏమిటి అంటే, అగ్నిసాక్షికంగా ఎవరైతే 2 వ్యక్తులు స్నేహం చేస్తారో వాళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టకపోయినా అన్నాదమ్ములతో సమానం అంటుంది శాస్త్రం. కాబట్టి భవిష్యత్తులో ఈ మహాబలశాలి అయినటువంటి వాలి తన లంకాపట్టణాన్ని ఆక్రమించకుండా, తన లంకాపట్టణం పైన దృష్టి పడకుండా ఉండడం కోసం ఈ అగ్నిసాక్షికం అనేటువంటి స్నేహాన్ని వాలితో కుదుర్చుకున్నాడు రావణుడు. ఆ ప్రకారంగా రావణాసుడికి వాలి సోదరుడవుతే వాలి యొక్క తమ్ముడే కదా సుగ్రీవుడు. అందుకోసమే ఇక్కడ భ్రాత, సోదరుడు అనేటువంటి పదాన్ని మహర్షి చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, హితం చెప్పేవాడు ఎవడైనా సోదరుడితో సమానమే. కాబట్టి హితోపదేశానికి ప్రారంభం ముందు సోదర ఆయన, మహాప్రభో రావణ, వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః మార్గమానస్తు తాం దేవీం రాజపుత్రః సహానుజః ఋష్యమూకమనుప్రాప్తః సుగ్రీవేన సంగతః. రామమూర్తి యొక్క ఇల్లాలు అపహరింపబడితే రామమూర్తి యొక్క ఇల్లాలు అయినటువంటి సీతమ్మ యొక్క జాడను వెతుకుతూ అరణ్యంలో సుగ్రీవునితో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు రామమూర్తి. నీకు బాగా తెలుసు, త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పుంగవః సతేన నిహత సంఖ్యే శరేణ ఏకేన వానరః. నీకు బాగా తెలిసినటువంటి, బాగా సుపరిచితుడైనటువంటి వాలిని మా రామమూర్తి ఒక్క బాణంతో సంహరించాడు. ఇంకా మా రామమూర్తి యొక్క అమ్ముల పొదిలో అనేకమైనటువంటి బాణాలు మిగిలి ఉన్నాయి. ఎందుకోసం వాలి సంహారాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావన చేశాడు అంటే, నిన్ను 3 చెరువుల నీళ్లు తాగించినటువంటి వాలికే ఒక్క బాణం పట్టింది అంటే నీవు ఎంత మా రామమూర్తి ముందు అని పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే అంటాడు, చరణాగ్రమున నీ భుజా దర్పమడచిన దూర్జటిలిలు వీల త్రుంచివైచే వాలపాశంబున వడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులనేసే అని నిన్ను చెరగొన్న అర్జును పరిగొన్న పరశురాముని ఆజి భంగపరిచే కడిమిమై ఒక్కడ కరదూషణాదుల 14 వేవుర పారిసమరే అమ్మహాధనుర్ధరుణకెగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైనా
ఆతని భయద నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే. భాస్కరుడు తన రామాయణంలో చెబుతాడు, స్వామి యొక్క బాణాల ముందు నిలిచి ఎదురొడ్డివాడు ఉన్నాడా ఈ లోకంలో? రావణ, ఇప్పటికైనా మా స్వామి యొక్క పరాక్రమాన్ని గుర్తించు. అయినా నీవు విషయం తెలియనటువంటి వాడివి కాదు, మహాప్రాజ్ఞుడివి. తద్భవాన్ దృష్టధర్మార్థ తపకృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హతి. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాల గురించి స్పష్టంగా విషయం తెలిసినటువంటి వాడి. అందులో తద్భవాన్ దృష్ట ధర్మార్థ, ధర్మం యొక్క ప్రయోజనాన్ని చక్కగా అనుభవించిన వాడివి. దృష్టమైనటువంటిది నీకు ధర్మ ప్రయోజనం. చూడండి, ధర్మ అర్థ కామ మోక్షాలు. దీంట్లో మోక్షాన్ని మనం పక్కకు పెట్టినట్టయితే, ఎందుకంటే మాటలకు అందనటువంటి స్థానం కాబట్టి. ధర్మ అర్థ కామాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, అర్థ కామాదులు బయటికి కనిపిస్తాయి, అవి దృష్టాలు. కానీ ధర్మము ఎప్పుడూ బయటికి కనిపించదు, అది అదృష్టం. అదృష్టం కనబడనటువంటిది అని అర్థం అదృష్టం అంటే. ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, విశేషమైనటువంటి ఆస్తి ఉన్నది, కానీ అనుభవించడానికి శరీరం అనుకూలత లేదు. ఒక పెద్ద వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు మనం ఏమంటాం? అదృష్టం లేదయా అతనికి అంటాం. ఆ అదృష్టం ఏమిటి అంటే, ఇతడి వద్ద పుణ్యం, ఆ ధర్మం లేదు అని చెబుతాం. ధర్మం యొక్క ప్రయోజనం స్పష్టంగా కనబడాలి అంటే, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ధర్మం కాని అధర్మం కాని అది అతి ఉత్కృష్టంగా ఉన్నట్టయితే ఇది ఈ జన్మలోనే అనుభవిస్తాం. ఈ జన్మలో మనం ధర్మం యొక్క ప్రయోజనాన్ని చూడాలంటే అంత ఉత్కృష్టమైనటువంటి ధర్మం చేసి ఉండాలి. నీవు ఇదే జన్మలో ధర్మం యొక్క ప్రయోజనాన్ని అనుభవిస్తున్నటువంటి వాడివి, అంత ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు. మరి నీకు తెలియదా? మహాప్రాజ్ఞ, గొప్ప ప్రాజ్ఞుడివే. పరదారాన్నోపరోద్ధుం త్వమర్హసి. పరదారా పరిగ్రహణం చేయడం అనేది అధర్మమని నీకు తెలియదా? అయినా నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాః. అధర్మమైనా పర్వాలేదు, ధర్మ విరుద్ధమైనా పర్వాలేదు అని అనుకుంటావా? ధర్మానికి ఎప్పుడైతే మనం విరోధం చేస్తామో, బహ్వపాయేషు, అది అనేకమైనటువంటి అపాయాలకు దారి చూపిస్తుంది. అపాయాలు, ఆపదలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేటువంటి స్థైర్యం ఉన్నది, పరివారం ఉన్నది, పరికరాలు ఉన్నాయని భావిస్తావా? మూలఘాతిషు సజ్జంతే, సమూలంగా నాశనం చేస్తుంది. ఎంత స్పష్టంగా ధర్మ అధర్మ విచారణ చెప్తూ ఉన్నాడు ఇక్కడ హనుమస్వామి. ఒక చక్కనైనటువంటి వేదిక నిర్మాణం చేసుకున్నాడు వాల్మీకి మహర్షి, లోకానికి ఒక చక్కని సారాంశాన్ని అందించడం కోసం. ధర్మానికి గనక మనం హాని తలపెట్టినట్టయితే ఆ ధర్మమే సమూలంగా మనల్ని నాశనం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఏది మనల్ని రక్షిస్తూ ఉన్నది? రక్షితః ధర్మః రక్షతి. మన చేత చక్కగా ఆచరింపబడ్డటువంటి, ఇక్కడ ధర్మాన్ని రక్షించడము అంటే ధర్మం ఏదో ఆపదలో ఉంది మనం పోయి రక్షించడం అని కాదు అర్థం. మనకు ఏదైతే స్వధర్మమని నిర్దేశింపబడ్డదో ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించడమే మనం ధర్మాన్ని రక్షించడం. అట్లా నీవు ధర్మాన్ని గనక ఆచరించినట్టయితే మన చేత ఆచరింపబడ్డటువంటి ఏ ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. దీనికి వ్యతిరేకంగా కూడా చెప్పినారు, ధర్మో హంతి హతోహతః. ఒకవేళ అదే ధర్మాన్ని నీవు ఆచరించకుండా హతం చేసినట్టయితే నీ చేత దూరం చేయబడ్డటువంటి ఆ ధర్మమే నిన్ను కూడా సమూలంగా దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ధర్మానికి హాని చేయడం అనేది సబబైన విషయం కాదు. ధర్మానికి హాని చేసినట్టయితే సమూలంగా నాశనమవుతావు రావణ. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం. రామమూర్తి యొక్క పరాక్రమాన్ని పక్కకు పెట్టవయ్యా. రామమూర్తి యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడి యొక్క పరాక్రమం గురించి ఒక్కసారి ఆలోచించు. కశ్చ లక్ష్మణ ముక్తానాం,
లక్ష్మణుని యొక్క అమ్ముల పొద నుండి ధనస్సు నుంచి బయలుదేరినటువంటి బాణాల యొక్క పరంపర ముందు నిలబడేటువంటి వాడెవడైనా ఉన్నాడా ఈ చతుర్దశ లోకాలలో? ఇక రాముడి యొక్క పరాక్రమం దాకా ఎందుకయ్యా? నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. ఇంతకు పూర్వం 3 లోకాలలో రామమూర్తికి అపకారం చేసి బతికి బట్టకట్టిన వాడు లేడు. రావణ, జాగ్రత్తగా ఆలోచించు. తత్రికాలహితం వాక్యం, నేను చెబుతూ ఉన్నటువంటి మాట ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రామమూర్తి దగ్గరికి వెళ్ళి క్షమించవయ్యా అని చెప్పి రామమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మను ఒప్పజెప్పు. అది నీకు 3 కాలాల్లో హితం చేకూరుస్తుంది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. భూతకాలము అన్నారు. నీవు తప్పు జరిపినావు. ఒకవేళ ప్రాయశ్చిత్తపూర్వకంగా అమ్మవారిని తీసుకుని వెళ్ళి అయ్యవారికి ఒప్పజెప్పినట్టయితే ఆ చేసినటువంటి తప్పుకు పరిహారం జరుగుతుంది. ఇక వర్తమాన కాలం, ఇప్పుడు కూడా నీకు హితమే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందే 80,000 మంది చచ్చారు, 7 మంత్రి కుమారులు చచ్చారు, 5 సేనాధ్యక్షులు చచ్చారు. ఇంకా ఏం జరగబోతుందో కూడా తెలియదు కదా. వర్తమానంలో కూడా నేను చెప్పినటువంటి మాట గనక విన్నట్టయితే నీకు హితం జరుగుతుంది. ఇక భవిష్యత్ అంటావా, చక్కనైనటువంటి లంకారాజ్యాన్ని ఏలుకునేటువంటి వాడివిగా మిగులుతావు. ఒకవేళ నా మాటను విననట్టయితే భవిష్యత్ అంతా నీకు శూన్యమే. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ నస నాశయితుం న్యాయం ఆత్మప్రాణ పరిగ్రహ. ఆత్మప్రాణ పరిగ్రహ, నీ శరీరాన్ని ఇంతవరకు నిలబెడుతున్నది, నీ ప్రాణాలను నిలబెడుతూ ఉన్నది, నీ ఐశ్వర్యాన్ని, లంకా రాజ్య భోగ భాగ్యాలన్నింటినీ కూడా నీకు హస్తగతంగా కాపాడుతున్నదేమిటో తెలుసునా? నీవు తపస్సు ద్వారా సంపాదించినటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని వ్యర్థంగా నాశనం చేసుకోకు సుమా. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైః హేతుః తత్రాప్యయం మహాన్. తపోభిర్యాం, నాకు వరమున్నది అని చెప్పి అహంకారంతో ఉన్నావేమో, ఒక్కసారి నీ వరాన్ని కూడా పరిశీలించుకోవు. సిద్ధసాధ్య గరుడ కేజర కిన్నెర కింవృష గంధర్వ నాగ పదగ సమస్తమైనటువంటి జాతుల గుండా నాకు మరణం ఉండకూడదు అని చెప్పి వరం కోరుకున్నావు. కానీ ఆ వరంలో తిరియక్ మానవులు తప్ప అన్నావు. తిరియక్ జంతువులను, మానవులను పక్కన పెట్టేసి ఏ జాతి గుండా కూడా నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని ప్రార్థించావు. ఒక్కసారి ఆలోచించు. సుగ్రీవో నచ దేవోయం నయక్షో నచ రాక్షస. మా వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడు రాక్షసుడు కాడే, దేవుడు కాడే. మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వర. మా రామమూర్తి సాధారణమైనటువంటి మానవుడు. ఇక నీ వరానికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నీ మృత్యువు చాలా దగ్గరగా ఉన్నది. నతు ధర్మోపసంహారమధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః. చక్కనైనటువంటి ధర్మాధర్మ విచారణ చేసి చెబుతూ ఉన్నాడు రావణుడికి హనుమస్వామి. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం. ధర్మం ఉపసంహ్రియతే అనేనేతి ధర్మోపసంహార. ధర్మం దేని చేత ఖర్చు పెట్టబడుతుంది? సుఖం వల్ల ధర్మం అనేది తగ్గిపోతుంది. ధర్మం యొక్క ఫలితం సుఖం, అధర్మం యొక్క ఫలితం దుఃఖం. ఇవి రెండూ కూడా ఎప్పుడూ కలిసి ఉండవు. అంటే అర్థమేమిటి అంటే, ధర్మం యొక్క ఫలితమైన సుఖాన్ని అనుభవించవలసిందే, అధర్మం యొక్క ఫలితమైన దుఃఖాన్ని అనుభవించవలసిందే. కానీ ధర్మశ్చాధర్మనాశనః, ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే అది అధర్మాన్ని కూడా నాశనం చేయగలదు. ఇక్కడే చెప్పినారు, ధర్మాచరణ చేసిన వారికి అధర్మం ఫలం పోదు అని. కర్మఫలం ఖచ్చితంగా అనుభవించవలసిందే. దశరథునికి రామచంద్రమూర్తి పరమపురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు కుమారుడిగా జన్మించిన మునిశాపం వశం వల్ల పుత్ర వియోగం తప్పలేదు కదా. ధర్మేణ పాపమపనుదతి, మరి ధర్మం వల్ల పాపం పోతుంది అని చెప్పినారు కదా. అంటే ప్రాయశ్చిత్త రూపకమైనటువంటి ధర్మం అధర్మాన్ని తొలగిస్తుంది. అది కూడా లోక వ్యవహారం కోసమే. కానీ పరిపూర్ణంగా అధర్మం యొక్క, పాపం యొక్క
ఫలాన్ని తొలగించదు. ఏదైనా తప్పు చేశావు, అజ్ఞాతంగా గనక తప్పు చేసినట్టయితే దానికి చెప్పబడ్డటువంటి ప్రాయశ్చిత్త విధి విధానంగా దానికి చక్కనైనటువంటి కర్మ అనుష్ఠానం చేసినట్టయితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. కానీ ఎట్లాగూ ప్రాయశ్చిత్తం ఉంది కదా, ధర్మం వల్ల అధర్మం తొలగిపోతుంది కదా అని చెప్పి అధర్మం చేసి గంగలో మునిగితే తప్పుపోతుంది అనుకుంటే పొరపాటు. ధర్మం యొక్క విశేషం ఏమిటంటే అధర్మాన్ని తొలగించేటువంటి సామర్థ్యం కలిగినది. అజ్ఞాతంగా చేయబట్టేటువంటి ఏ అధర్మమైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ధర్మం తొలగిస్తుంది. ధర్మం వేరు, అధర్మం వేరు. ధర్మ ఫలితమైనటువంటి సుఖాన్ని అనుభవించవలసిందే జీవుడు, అధర్మ ఫలితమైనటువంటి దుఃఖాన్ని కూడా అనుభవించవలసిందే. ప్రాప్తం ధర్మ ఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఇంతవరకు ధర్మ ఫలాన్ని నీవు అనుభవించినావు. ఈ రోజు నుంచి నీవు చేసినటువంటి పరదార పరిగ్రహణం అనేటువంటి అధర్మం యొక్క ఫలితాన్ని కూడా అనుభవించబోతున్నావు రావణ. ఒకవేళ ఆ అధర్మం యొక్క ఫలితం నీకు రాకూడదు అని భావించినట్టయితే అమ్మవారిని తీసుకువెళ్లి రఘునాథ స్వామి దగ్గర ప్రాయశ్చిత్తపూర్వకంగా శరణు వేడి అమ్మవారిని ఒప్పజెప్పు. తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. నీకంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాతపాతంబు లంకౌఘ సంచయ కాలరాత్రి. సీతమ్మను మామూలు స్త్రీగా భావిస్తూ ఉన్నావు. నీ కంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌఘ సంచయ కాలరాత్రి గల బద్దోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్. సీతామాత అనేటువంటి పేరుతో వచ్చినటువంటి నీకు మృత్యుకాంత. ఇప్పటికైనా గుర్తించి తప్పును ఎరిగి రామచంద్రమూర్తి వారి యొక్క పాదాలకు శరణు వేడి అమ్మవారిని ఒప్పజెప్పు, అంతా సుఖం కలుగుతుంది. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. నేను చెబుతున్నటువంటి మాట ముమ్మాటికి సత్యమైనటువంటిది. ఓ రాక్షస ప్రభో, రామదాసస్య దూతస్య వానరస్య. నేను రామదాసుణ్ణి. రామదాసుడు ఎప్పుడూ అసత్యం పలకడు. దూతస్య, నేను దూతగా వచ్చిన వాడిని. కాబట్టి ఇరుపక్షాలందు నాకు ఏ పక్షపాత బుద్ధి కూడా ఉండదు. వానరస్య, అందులో నేను వానర జాతికి సంబంధించిన వాడిని. నీ జాతికి సంబంధించిన వాడిని కానే కాదు. అలా కూడా నాకు భేదాభిప్రాయం లేదు. కాబట్టి నీ హితం కోరి చెబుతున్నటువంటి ఈ మాట ముమ్మాటికి సత్యంగా భావించు. ఇంద్రో మహేంద్ర సురనాయకో వాస్తాతూ నశక్త యుధిరాఘవస్య బ్రహ్మా స్వయంభూశ్చతురారణో వా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకో వా. రామమూర్తి యొక్క పరాక్రమం ముందు సాక్షాత్తుగా బ్రహ్మ, సాక్షాత్తుగా రుద్ర, ఇంద్రాది దేవతలు సైతం నిలవలేరు. రామయేవ పరం బ్రహ్మ, రామయేవ పరం తపః, రామయేవ పరం ధ్యానం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పి రామతారక ఉపనిషత్తు ఏ విధంగా చెబుతున్నదో ఆ స్పష్టమైనటువంటి విషయాన్ని సగుణ సాకార పరబ్రహ్మమూర్తి శ్రీరామమూర్తి అని చెప్పి పరోక్షంగా రామతత్వాన్ని ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు హనుమస్వామి. ఈ మాటలన్నీ విన్నాడు. కోపం పెరిగిపోయింది రావణాసురుడికి. మూర్ఖుడికి హితోపదేశం చేస్తే జరిగేటువంటి విషయం ఏమిటంటే కోపం పెరుగుతుంది. దుర్మార్గ స్వభావం కలిగినటువంటి పాముకు సాత్వికమైనటువంటి ఆహారం కదా అని చెప్పి ఒకతను పాలు పోసి పెంచడం ప్రారంభించినాడు. ఏదైనా మంచితనం కలుగుతుంది, దుష్ట స్వభావం పోతుంది అని చెప్పి ఆశపడ్డాడు. పాముకు పాలు పోసి పెంచితే అది సాత్వికంగా మారదు, దాని యొక్క విషం వృద్ధి పొందుతుంది. అదేవిధంగా దుర్మార్గుడికి మూర్ఖుడికి కనుక హితోపదేశం చేసినట్టయితే వాడు సత్పురుషుడిగా మారడు, వాడి ప్రవర్తనలో మార్పు ఉండదు, పైగా కోపం పెరిగిపోతుంది. అదే లక్షణం ఇక్కడ రావణాసుడి దగ్గర కనిపిస్తూ ఉన్నది. కోపం పెరిగినటువంటి రావణుడు వధ్యతాం వధే తస్య సమాజ్ఞప్తే, ఇతన్ని సంహరించండి అని చెప్పి ఆజ్ఞాపించినాడు. చుట్టూ ఉన్నటువంటి రాక్షస వీరులంతా కూడా హనుమస్వామిని చంపడానికి ఉద్యుక్తులైతూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే విభీషణుడు లేచి వాళ్ళందరినీ నివారించినాడు. సోదరా, తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద,
తతశాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం గృహ్యంతే యది రోషేనా తాదృశోపి విచక్షణా. నీలాంటి ధర్మాధర్మ విచక్షణ కలిగిన వారు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు ఈ విధంగా కోపంతో శాస్త్ర మర్యాదను ఉల్లంఘించినట్టయితే ఇక శాస్త్రాల యొక్క ప్రయోజనం ఏమిటి అని చెప్పి విభీషణుడు అతని యొక్క వధను నిరాకరించి మాట్లాడుతూ ఉంటే, పాపాత్ముల్ని చంపడంలో పాపమే లేదు, తప్పే లేదని చెప్పి వాదించినాడు రావణుడు. కాదు సోదరా, అసంశయం శత్రురయం ప్రవృత్తః కృతం హ్యనేన అప్రియమప్రమేయం. వాస్తవమే, ఇతడు నీకు అప్రియంగా మాట్లాడినాడు, శత్రువు, కానీ దూతగా వచ్చానని చెప్పాడు. కాబట్టి రాజనీతి ప్రకారం దూతగా వచ్చినటువంటి వ్యక్తిని చంపడం అనేది అది ధర్మం కాదు. ఒకవేళ దూతగా వచ్చి కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యానం గనక చేసినట్టయితే ఆ దూతకు కూడా తగినటువంటి పరిష్కారం, శిక్షలు శాస్త్రంలో నిర్దేశింపబడ్డాయి. అంగవికలాంగునిగా చేయడము, ప్రాణత్యాగం తప్ప, వధ తప్ప మిగతా ఏ రకమైనటువంటి శిక్షకైనా ఇతడు అర్హుడే అని చెప్పి హనుమస్వామిని చంపుదామనేటువంటి, దూతగా వచ్చినటువంటి హనుమంతుణ్ణి చంపుదామనేటువంటి విషయంలో విభీషణుడు విభేదించాడు. విభీషణుని యొక్క వాక్యం మేరకు రావణాసురుడు బాగా ఆలోచించాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు విభీషణుడు, ఒకవేళ ఇతన్ని గనక మనం చంపినట్టయితే మన శత్రువుకు మన పరాక్రమం ఏమిటో తెలియకుండా పోతుంది. కాబట్టి ఇతన్ని సజీవంగా మనం పంపించినట్టయితే ఇతడు మన యొక్క ప్రభావం ఏమిటో జాగ్రత్తగా చూసినవాడు కాబట్టి శత్రువుకు మన ప్రభావం ఏమిటో చెప్పగలడు. కాబట్టి ఇతన్ని సజీవంగానే పంపిద్దాం. దూతగా వచ్చి విపరీతమైన వ్యాఖ్యానం చేశాడు కాబట్టి యథోచితమైనటువంటి శిక్షను విధించండి అని చెప్పి రావణాసుడికి చెప్పాడు విభీషణుడు. విభీషణుని యొక్క మాటలు నచ్చాయి. వానరులకి వాలమంటే అమితమైనటువంటి ప్రియం కదా, తోకకు నిప్పు పెట్టండి అని చెప్పి ఆజ్ఞాపించాడు రావణుడు. చుట్టూ ఉన్నటువంటి రాక్షస ప్రముఖులంతా కూడా ఎప్పుడు మా ప్రభు ఏమి ఆజ్ఞాపిస్తాడా అని చెప్పి నిరీక్షిస్తూ ఉన్నారు. వెంటనే చుట్టూ ఉన్నటువంటి పాత బట్టలు తీసుకువచ్చి హనుమస్వామి యొక్క ఆ తోక భాగానికి చుట్టి నిప్పు పెట్టారు. అంతసేపు ప్రశాంతంగా ఉన్నటువంటి హనుమస్వామి ఒక్కసారిగా తన తోకకు నిప్పు పెట్టేసరికి కోపం పెరిగిపోయింది. వెంటనే ఎగరడం ప్రారంభించినాడు. ఆ ఎగరడము మామూలుగా కాదు, భవనం నుంచి భవనానికి ఎగురుతూ ఉన్నాడు. వెనకాల అగ్నిహోత్రుడు తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. లంకాపట్టణమంతా అల్లకల్లోలమవుతూ ఉన్నది. ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి. మొత్తం లంకాపట్టణంలో భవనాలన్నిటికీ నిప్పు పెట్టాడు హనుమస్వామి. ఈ విషయం కాస్త అమ్మవారికి తెలిసింది. ఏమమ్మా, ఎవరో నీతో మాట్లాడిపోయినాడే ఆ వానరుడికి తోకకు నిప్పు పెట్టారమ్మా అని చెప్పారు. అమ్మవారు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించింది. యజ్జస్తి పతి శుశ్రూషా యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేక పత్నీత్వం శీతో భవ హనుమతః. అద్భుతమైనటువంటి పాతివ్రత్య ధర్మాన్ని నేను ఆచరించిన దానినే అయితే, తపస్సునే ఆచరిస్తూ ఉన్న దానినైతే హనుమంతునికి ఓ అగ్నిదేవా శీతో భవ, చల్లగా ఉండు.